दोन्ही बोनम दोन्ही अलाराम मंडी मार्कर माकारी माध्यम ప్రతి ఛానల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి తరఫు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్తే. మేము ఉజ్జయిని మాతల్లి మాణిక్యరమ్మ సేవా సమితి మేము ఇక్కడ 19వ తారీఖు ఎదుర్కొని చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఏంది మేము పెట్టిందంటే ఉజ్జయిని మాతల్లి సేవా సమితి 15 yearsగా అన్నదాన ప్రోగ్రామ్ ఒకటే దగ్గర కాదు, ఇక్కడ ఆంధ్రీ టెంపుల్ దగ్గర కాకుండా ప్రతి ఒక్క దేవస్థానానికి మేము చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే లెవెల్ గా మేము గోళం చేయడం జరుగుతుంది. 15 yearsగా జరిగిన ఈ అన్నదాన ప్రోగ్రామ్ కన్నా తర్వాత మేము లెవెల్ నుంచి చేయడం జరుగుతుంది. దానికి మేము ముందుగా అందరూ ఒకటిగా గ్యాదర్ అయ్యి అందరూ మాట్లాడుకుని ఈ ప్రపంచంలో అందరూ ఒక సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అందరూ తిరిగి సంపదలతో బాగుండాలని మేము అందరి కోసం కోరుతూ చేసేది. అంటే ఇది అందరిది, మాది కాకుండా మన అందరిది. కాబట్టి 19వ తారీఖు ఎదుర్కోలు చేయడం. ముందుగా మేము కమానికి అనగా అమ్మవారి కమానికి పూజ చేస్తాం. పటం వేసి ఒక పూజలు తీసుకుంది మేము అమ్మని ఎదుర్కోలుగా తీసుకుని దాని తర్వాత రంగ్రేజ్ బజార్ నుంచి తొలి బోనం, తొలి పగారం బండి, తొలి కొట్టెల అని అన్ని తొలిగా మేమందరం అన్ని తీసుకొని రావడం జరుగుతుంది. బాజా భజంత్రులతో, బ్యాండ్ బాజాలతో, ఒగ్గు పూజారులతో, పోతురాజులతో, మల్లన్న సేవాస్థానాలతో, పల్లకితో, అలాగే ఘటాలతో ఊరేగింపుగా వస్తూ మేము ఇక్కడ తొలిగా స్టార్ట్ చేసి జోడిపోయినాము. మేము అందరూ బాగుంటారని చేస్తున్నాము. కాబట్టి మనము అందరూ మేమే కాకుండా మీరు కూడా దీంట్లో ఉన్నారు. అందరూ రావాలి. ఎదుర్కోలు అంటే చాలా మందికి తెలియదు. ఎదుర్కోలు అంటే అమ్మ ఆషాఢం అత్తగారి ఇంటి నుంచి అమ్మవారింటికి రావడం జరుగుతుంది. అలాగే పెద్ద మనుషులు, చిన్న పిల్లలు ఎవరు గుడికి రానేవాళ్ళు ఈ ఆషాఢంలో ఘటము రూపంగా అమ్మ ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న పిల్లలతో, శాతగాని వాళ్ళతో, ముసలి వాళ్ళకి అందరికీ దర్శనం ఇచ్చి తన ఇంటి దగ్గరనే పూజ చేసుకునేటట్టుగా ఆమె మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఉద్యోగ సేవా సమితి అనేది మా ప్రెసిడెంట్ మహేష్ అన్న, వైస్ ప్రెసిడెంట్ మోహన్ అన్న, నేను ప్రెసిడెంట్ని, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక పోస్ట్ ఉంది. ఇది టీం వర్క్ గా జరుగుతుంది. మేము ఇంకా కొంతమంది ఈరోజు కొన్ని ఆటంకాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి మేము మాత్రం అటెండ్ చేసినాము. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎక్కడ ఆగదు. ఎవరు ఉన్నా లేకున్నా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకేదన్నా పని పడి నేను రాలేకపోతాను, మా ప్రెసిడెంట్ గారు ఆయనకు నేను మా వైస్ ప్రెసిడెంట్ గారు అట్లా జరుగుతూనే ఉంటుంది, ఆగేది కాదు. అయితే ఉద్యోగ మంత్రి సేవా సమితి ఏజెండా ఏంటి అంటే మానవ సేవే మాధవ సేవ. మేమందరం కలిసి ఈ 19వ తారీఖు చేస్తున్న ఈ మహాయజ్ఞాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు పేరున చేస్తున్నారు. మీరందరూ పాల్గొనాలని కోరుతున్నారు. అంతకన్నా మించి ఏంటంటే పోలీస్ వ్యవస్థకి, జిహెచ్ఎంసీ వారికి, మీ యూట్యూబర్స్ కి, ఇన్స్టాగ్రామ్స్ కి, మరి ఛానల్ వాళ్ళకి అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ మీరు అందరు రావచ్చు. దేవికి మార్గాన్ని మార్గాల ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం మరియు ఓనం తొలి పౌరం నిర్వహిస్తాము. తొలి పలారం బండి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా తొలి పౌరం మరియు తొలి పలారం బండి 19వ తారీఖు జూలై 2026 నాడు జరుగుతుంది. ప్రజలందరితో విజ్ఞప్తి మీరు విచ్చేసి ఘనంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం మాది వర్షాలు మరియు పాడి పంటలు ప్రజలందరూ సురక్షంగా ఉండాలని కోరుకుంటాను. ఇతర దేశాల్లో ఏదైతే బాగా జరుగుతుందో అది మనకి ఎలాంటి విధంగా హాని జరగకుండా కూడా మనం అందరం సురక్షంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మార్గాన్ని కోరుకుంటాను. అమ్మ దయ ఉందని అనుబంధంతో అందరికీ తెలిసినట్టే అమ్మ దయ ఉందని అనుకుంటాం మనము. అలాగే వర్షాలు కూడా తొందర పడాలి. ప్రజలందరికీ నీరు అన్ని అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటాను. Ujian Mantalia
జరుగుతుంది. అందరూ కూడా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని హ్యాపీ బోనాలు, పెళ్లి బోనాలకి శుభాకాంక్షలు అందరికీ. అందరూ రావాల్సింది అమ్మగారు దర్శించుకోవడానికి అందరూ వచ్చి హ్యాపీగా ఈ బోనాలు అంతా జై బోలో ఉజ్జయిని మహాకాళి మాతా జై. ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ అమ్మవారికి బోనాల జాతర అతి వైభవంగా ప్రారంభమవుతున్నది. ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. గత 220 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ యొక్క సికింద్రాబాద్ లో బోనాలు జరిపించడం జరుగుతున్నది. అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు శాఖలు సమర్పించడం, రంగం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మొట్టమొదలు అమ్మవారికి ఘటోత్సవం ప్రారంభం చేసిన రోజున శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ ఉజ్జయిని మహాకాళి సేవా సమితి వారు అమ్మవారికి బోనాలు సమర్పించడం, అన్నదానం చేయడం జరుగుతుంటుంది. ఈ విధంగా అమ్మవారికి వారు ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారు సింహవాహిని అయి ఈ 15 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి దేవాలయంకు రాలేనటువంటి వారందరికీ కూడా అమ్మవారు ఇంటికి వెళ్ళి వారికి ఆశీర్వచనం చేసి వారికి దర్శనమిచ్చి అమ్మవారి దేవాలయంలో 15 రోజులు అతి వైభవంగా, దివ్యంగా, దేదీప్యమానంగా, తేజోమయంగా అమ్మవారు వెలుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశ్యాలినీ. దేశేయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః పుత్రిణః పౌత్రిణః అధనాః సుధనాః సంతు. జీవం శరదాం శతం. మీ అందరి రాక మా అందరి కోరిక కలకలలాడాలి. ఉజ్జయిని మహాకాళి వేదిక జరగాలి ప్రతి సంవత్సరం. ఉజ్జయిని మహాకాళి సేవ వేదిక. బోలో ఉజ్జయిని మహాకాళి మాతా జై.